హలో, నేను మిస్సెస్ రావు. విజన్ 2047 ఇది సాకారం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని కనుక ఒక్కసారి రివీల్ చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనందువలన 2004 నుంచి 2014 వరకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి 2020 విజన్ 100% అమలు కాలేదు, కొంతమేరకు మాత్రమే అమలైంది. అయితే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 2047 విజన్ అయితే చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. అది 100% అమలు కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధికారానికి మధ్య బలమైనటువంటి సంబంధం ఉంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2047 వరకు అధికారంలోకి ఉండడానికి ఒక బ్లూ ప్రింట్ని, ఒక రోడ్ మ్యాప్ని తయారు చేస్తూ ఉంది. ఆ రోడ్ మ్యాప్ని కడపలో జరిగేటువంటి మహానాడులో ప్రకటించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ మేరకు కసరత్తు కూడా జరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కడప జిల్లాలో, అది కూడా పులివెందుల్లో మహానాడుని నిర్వహించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వై నాట్ పులివెందుల అనేటువంటి స్లోగన్ చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు చేశారు. అది సాకారం కావాలంటే మహానాడు కడప జిల్లా పులివెందుల్లోనే నిర్వహించాలి అనేటువంటి ఒక ఆలోచన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లే చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే మహానాడు కడప జిల్లాలో నిర్వహిస్తారు అని చెప్పి మాత్రం కన్ఫర్మ్ అయింది. కాకపోతే కడప జిల్లాలో ఎక్కడ మహానాడుని నిర్వహిస్తారు అనేది మాత్రం ఇంకా నిర్ధారించలేదు. బట్ పులివెందులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ లీడర్లు మాత్రం పులివెందుల్లోనే నిర్వహించాలి మహానాడుని. ఆ మహానాడు విజయవంతం కావడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కడపలో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. 2024 ఎన్నికల్లో పులివెందుల తప్ప మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ హవా మనకు కనిపించింది. అందుకే పులివెందులు వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలి, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్నారు. అందుకే మహానాడుని అక్కడే నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఆ మహానాడులో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడులో విధానపరమైనటువంటి నిర్ణయాలను సంస్థాగతంగా మహానాడు వేదికగానే ప్రకటిస్తూ ఉంటారు. అందుకే మహానాడులో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది ఈసారి అనేది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే సీనియర్స్ని పక్కగా జరపాలి. 83 బ్యాచ్ని ఆల్మోస్ట్ పక్కగా జరిపేసి కొత్త జనరేషన్ని పార్టీలోకి తీసుకురావాలి, ఇంపార్టెంట్ ప్లేసుల్లో వాళ్ళని నియమించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు 83లో ఎన్నికలకు వెళ్ళారు. ఆ సందర్భంగా కొత్త జనరేషన్ని తీసుకొచ్చారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పట్లో. సో వాళ్ళే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో 50% అబౌట్ ట్రావెల్ అవుతూ ఉన్నారు, లేదా వాళ్ళ వారసులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అలా కాకుండా కొత్త రక్తాన్ని ఎక్కించాలి తెలుగుదేశం పార్టీకి, కొత్త జనరేషన్తో పాటు కొత్త ముఖాలను కూడా పరిచయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన లోకేష్ గారు చేస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. అది మహానాడులో కనిపించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు. ఆ పదవిలో ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు, వేరే వాళ్ళకి ఈ పదవిని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని లోకేష్ గారే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆ పదవిలో ఆయన కొనసాగకుండా ఆ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు సామాజిక ఈక్వేషన్లని పరిగణలోకి తీసుకొని ఆ పదవికి రాబోయేటువంటి రోజుల్లో కొత్త వాళ్ళని నియమించబోతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు. మరి ఆయనకి
ఎలాంటి పదవి రాబోతుంది పార్టీలో సంస్థాగతంగా అనేటువంటి చర్చ ఇమీడియట్గా వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆ పదవి నుంచి తప్పుకుంటే ఇమీడియట్గా ఆయన ఏ పదవిని తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఏ పదవి ఆయన్ని వరించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. రెండు ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి, 2 తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మరి ఆ పదవిని లోకేష్ గారు తీసుకుంటారా అని అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి, ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆ పదవి బహుశా వరించకపోవచ్చు లోకేష్ గారికి. మరి ఎలాంటి పదవి అని అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పదవిని ఈసారి అనౌన్స్ చేసి మహానాడులో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని లోకేష్ గారికి అప్పజెప్పాలి అన్నటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. మనకి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనుక చూస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయింది, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలను కానీ నిర్వహించడంలో కీలక రోల్ పోషిస్తుంది ఎవరంటే కేటీఆర్ గారు. సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఉంటారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో 2 చోట్ల కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి కూడా అధ్యక్షుని నియమించేటువంటి అవకాశం ఉంది త్వరలో రాబోయేటువంటి రోజుల్లో. అయితే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించినటువంటి లీడర్గా లోకేష్ గారు ఉంటారు. అందుకే ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 2047 దిశగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళడానికి ఆయన నాయకత్వంలో ప్లాన్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ బలోపేతం, ఈ 2 సమాంతరంగా నడవాలి అనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంబంధించినటువంటి లీడర్లు. అందులో భాగంగా సీనియర్స్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టాలి, వాళ్ళని కేవలం ఒక సలహాదారులుగానే మాత్రం ఉంచుకోవాలి సంస్థాగతంగా. అంతే తప్ప సంస్థాగతంగా వాళ్ళని కీలకమైనటువంటి పోస్టుల్లో కూడా ఉంచకుండా 30% యువత మినిమం ఉండాలి అన్ని పదవుల్లో. అటు విభాగాలు అనుబంధ విభాగాల్లో కానీ పొలిట్ బ్యూరోలో కానీ 30% అబోవ్ ఉండాలి, 40% దాకా కూడా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ని లోకేష్ గారు తీసుకురాబోతున్నారు. అంటే మహానాడు వేదికగా ఈసారి 30 to 40 మధ్యలో యూత్ అన్ని చోట్ల కనిపిస్తారు సంస్థాగతంగా. ఇప్పటివరకు సంస్థాగతంగా తీసుకుంటే కనుక పొలిట్ బ్యూరోలో కానీ లేదా అనుబంధ విభాగాల్లో కానీ సీనియర్సే కనిపిస్తున్నారు. 70+ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 70+ వాళ్ళని తప్పించేసి ఆ ప్లేసుల్లో యువతని తీసుకురావాలనేటువంటి ఆలోచన పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. మరి ఆ సాహసోపేత నిర్ణయం తీసుకోగలరా అంటే క్యాబినెట్ని కనుక చూస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అందుకే లోకేష్ గారి జట్టు, లోకేష్ గారి టీం మహానాడు వేదికగా సంస్థాగతంగా మనకి కనిపించబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో సమూలంగా పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు యువరక్తాన్ని ఎక్కించడం ద్వారా 2047 దిశగా పార్టీ రోడ్ మ్యాప్ను తయారు చేసినటువంటి క్రమంలో అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా సీనియర్లను కాదని అనే దాని మీద అభిప్రాయం చేయొచ్చు. థ్యాంక్ యూ.